అమెరికా టీవీలు కూడా లేవండి ఆ టైంలో. ఆ టైంలో ఒక ఆయన అమెరికాలో ఏం జరుగుతుందో ఇండియా వాళ్ళే వినొచ్చు అన్నాడు. తర్వాత జపాన్లో ఏం జరుగుతుందో ఆఫ్రికా వాళ్ళే వినొచ్చు అన్నాడు. అంతే. ఆయన పిచ్చోడు అన్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు కొట్టారు. లాస్ట్కి ఆయన ఏమన్నాడో తెలుసా? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికి కూడా ఆయన ఈ గొలుసులతో కట్టేశారు సార్ ఆయన. తర్వాత ఆయన్ని దేశం అంతటా పొగిడింది. ఆయన ఎవరు అంటే మార్కోని అంటారు. రేడియోని కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆ పిచ్చోడే సార్. జనాలు కొట్టినోడే, ఎగతాళి చేసిన ఆ పిచ్చోడు, గొలుసులతో కట్టేసుకున్న ఆ పిచ్చోడు మార్కోని దగ్గర పేరు. ఆయన కనిపెట్టాడు సార్ రేడియో. ఈ రోజున రేడియో, టీవీకి ముందు రేడియోనే. పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ పాటలు పెట్టుకుంటారు, వార్తలు వింటారు. ఎక్కడో జరిగిన అమెరికా